చేపకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని మేము ఉదయం పూట వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాము. ట్యాంకులో వాటర్ మారుస్తున్నాము. ఇది పూర్తిగా ఆర్ఏఎస్ పద్ధతిలో జరుపుతున్న విధానం. ఆర్ఏఎస్ అంటే రీసర్క్యులర్ ఆక్వా కల్చర్. ఇది మనము ఉదయం పూట నీరు మార్చిన తరువాత ట్యాంక్ చేపలు ప్రవర్తన అబ్జర్వ్ చేస్తున్నాము. తరువాత చేప యాక్టివ్గానే ఉన్నది. మేము ఫంగల్ ఇన్ఫెక్షన్కి మేము అమోనియా, డిఓ, పిహెచ్ అన్నీ టెంపరేచర్ అన్నీ చెక్ చేసాము. డిఓ 5.1 ఉన్నది. ఇది వాటర్ మార్చిన తరువాత మేము చెక్ చేసాము. తర్వాత చేపని ఉదయం ప్రతి అరగంట ఒకసారి చేపని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేప ఎట్లా ఉన్నది, ఏం చేస్తున్నదని అబ్జర్వ్ చేయాలి. మేము ట్రీట్మెంట్ కోసం మధ్యాహ్నం మేము బయోరిమిడ్ 100 grams ఒక 100 లీటర్ల డ్రమ్ములో మిక్స్ చేసాము. దాంట్లో ఆక్సిజన్ పైపు వేసాము. ఫర్ మిక్సింగ్ ఆఫ్ సాల్ట్ 2 బ్యాగులు ఉప్పు కూడా కలిపాము ఆ బ్యారెల్లో. ఇది 100 లీటర్ల నీరులో కలిపాము ఈ 2 బ్యాగులు. తరువాత మిక్స్ అయిన తర్వాత 10 లీటర్స్ ఆఫ్ వాటర్ బకెట్ 10 లీటర్ల నీరు బకెట్తో చూసుకొని ట్యాంకులో కలుపుతూ ఉండాలి. ఇట్లా మనం ఒక అరగంట సేపు చేయాలి. 10 లీటర్ల బకెట్తో అట్లా మేము 6 బకెట్లు వేసాము. ఇది 5 ppm వచ్చే వరకు చూసుకోవాలి. ఇది పూర్తిగా ఆర్ఏఎస్ పద్ధతిలో జరుపుతున్నాము. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తరువాత మేము పిహెచ్ వాల్యూ, అమోనియా, డిఓ చెక్ చేసుకున్నాము. తర్వాత సాయంత్రం 1.8 సైజు ఫీడ్ చేపలకి ఆహారంగా వేసాము. ఇది పూర్తిగా చేప విధానము. చేప ఎట్లా ఉన్నది అబ్జర్వ్ చేసి చేసుకోవాలి. దానికి ఇవాళ 2 మెడిసిన్లు బయోరిమిడ్ అండ్ సాల్ట్, ఆక్సిజన్ మిక్స్ చేసిన